హాయ్ వివర్స్, నేను మీ డాక్టర్ ఎంజెడ్ఏ అస్కరి ఎండి యునాని. నా ప్రాక్టీస్ నాంపల్లి హైదరాబాద్లో ఉంటుందండి. మీలో ఎవరికైనా అంగస్తంభన సమస్య వచ్చిందనుకోండి, ఆ సమస్య మీ బాడీలో ఏదో ప్రాబ్లం మొదలైతేనే వస్తుందండి. ఎగ్జాంపుల్ చెప్తున్నానండి. అంగం వైపు రక్త ప్రసరణ సరిగా రావట్లేదు అంటే హార్ట్‌లో ఏదో బ్లాకేజ్ వచ్చేసింది. హార్ట్ అంటే రక్తనాళాలు అంటే మన గుండె నుంచి వచ్చే రక్తనాళాలు, గుండె వైపు వెళ్ళే రక్తనాళాల్లో ఏదో బ్లాకేజ్ రావటం వల్ల గుండె కదా అంగానికి లేపేది. ఇలా ఉన్న అంగానికి ఇలా లేపి నిలబెట్టేది అంటే గుండె నుంచి బ్లడ్ పంపింగ్ చేస్తేనే అంగం లేచేది. అట్లాంటప్పుడు గుండె మన అంటే మన గుండె వీక్ అయిపోయినప్పుడు అంగానికి ఎలా లేపుతుందది? లేపలేదు. ఎందుకంటే బ్లాకేజ్ మొదలైంది. మన గుండెలో బ్లాకేజ్ మొదలైనప్పుడు అంగం వైపు రక్త ప్రసరణ సవ్యంగా సాగదు. కాబట్టి గుండె నుండి రావాల్సిన రక్తం రాకపోవటం వల్ల ఫుల్ ఫ్లెడ్జ్ ఎరెక్షన్ రాకపోవచ్చు. ఆర్టీరియోజెనిక్ ఈడీ గుండె రక్తనాళాలు డయామీటర్ కొంచెం పెద్దగా ఉంటుంది. అంగంలో అంగంలో ఉన్న రక్తనాళాల డయామీటర్ కొంచెం తగ్గి ఉంటుంది. గుండెకు తర్వాత బ్లాకేజ్ వస్తుంది. ఫస్ట్ అంగం బ్లాకేజ్ మొదలైన తర్వాత అంగంలో ఆ రక్తనాళాలు బ్లాకేజ్ అయిన తర్వాతే గుండె బ్లాకేజ్ మొదలవుతుంది. అంగం లేవట్లేదు, కదిలేక లేదు, 1 నెల, 2 నెలలు, 3 నెలలు అయిందంటే అప్పుడు మీరు కొలెస్ట్రాల్ చెకప్ చేయించుకోండి. గుండెకి ఏమైనా సమస్య వచ్చింది చూసుకోండి. ఒకసారి డాక్టర్తో కలిసి మీకు సమస్య ఎందుకు వచ్చింది తెలుసుకొని, ఒకవేళ బ్లాకేజ్ ఉండి ఉంటే దానికి ట్రీట్మెంట్ తీసుకుంటే మళ్ళీ అంగము స్తంభనం మొదలైపోతుంది. అసలు ఇదేంటంటే అంగం అనేది ఒక ఎగ్జాంపుల్ చెప్తున్నానండి. బండిలో పెట్రోల్ ఫుల్ ఉంటే ముళ్ళు ఎఫ్ మీద ఉంటుంది. సగం అయితే హాఫ్ మీద వచ్చేస్తుంది. మొత్తం అయిపోతే ఎంటీ మీద వచ్చేస్తుంది. ఇప్పుడు ముళ్ళు ఇక్కడ పాడగాలేదు, పెట్రోల్ అయిపోయింది ఇక్కడ. పెట్రోల్ ఫుల్ ఉంటే ఎఫ్, హాఫ్, ఎంటీ. అంటే ఇప్పుడు నీ అంగం ఇలా లేచి నిలబడుతున్నట్టే నీ ఆరోగ్యం, నీ బాడీ అంతా బాగుంది. లేదు ఇలా కిందికి వచ్చేస్తుంది అనుకో, నీ బాడీలో ఏదో లోపం వస్తుంది. మొత్తం కిందికి వచ్చి ఎంటీ అయిపోయింది అనుకోండి, ఏదో నీ బాడీలో చాలా లోపాలు వచ్చేసాయి. హార్మోనల్ ప్రాబ్లం రావచ్చు, బ్లాకేజ్ రావచ్చు, నరాలు పాడైపోవచ్చు, రక్తనాళాలు పాడైపోవచ్చు, చాలా సమస్యలు రావచ్చు. ఒక సమస్య కూడా రావచ్చు, మల్టిపుల్ ప్రాబ్లమ్స్ రావచ్చు. కాబట్టి మీలో అంగస్తంభన సమస్య మార్నింగ్ ఎరెక్షన్ తగ్గిపోయిందనుకోండి, మార్నింగ్ ఎరెక్షన్స్ లేవు, కొంచెం పరిగెత్తితే ఆయాసం వస్తుందనుకోండి, కాళ్ళల్లో నొప్పులు వస్తున్నాయనుకోండి, ఒకవేళ బీపీ, షుగర్ ట్యాబ్లెట్స్ అంటే బీపీ, షుగర్ కంట్రోల్ కావట్లేదు, దానికి డాక్టర్ మందులు మెడికేషన్ అడ్జస్ట్ చేయడానికి టైం పడుతుందనుకోండి, మీలో సెక్స్ సమస్య మొదలైనట్టే. మార్నింగ్ ఎరెక్షన్స్ లేవు, 3-4 నెలలు అయిపోయింది అనుకోండి, ఎరెక్షన్స్ రావట్లేదు అంటే మీద బాడీలో ఏదో ప్రాబ్లం వచ్చింది. హార్మోనల్ ప్రాబ్లం కావచ్చు, ఏదైనా కావచ్చండి. అందుకోసం మార్నింగ్ ఎరెక్షన్స్ తగ్గిపోయినప్పుడు డాక్టర్ని మనం కలుసుకోవాలి. ఎక్సర్సైజ్, వాకింగ్, నిద్ర ఈ 3 కంటిన్యూ చేయాలండి. అసలు దీనికి ల్యాక్ ఆఫ్ యాక్టివిటీ అస్సలు ఉండకూడదు. మనం వాకింగ్ చేయాలి డైలీ. వాకింగ్ కూడా ఎలా? పరుగు దగ్గరికి ఉండాలి. అంటే బ్రిస్క్ వాక్ చేయాలి. మనం ఎంత స్పీడ్ నడవాలంటే పరిగెత్తేటట్టు ఉండాలి. మనం బ్రిస్క్ వాక్ 40 మినిట్స్ చేయాలి. 8 అవర్స్ నైట్ నిద్ర తీసుకోవాలండి. మినిమం 4 లీటర్ నీళ్ళు తాగాలండి. ఆకుకూరలు, కూరగాయలు, పళ్ళు, పలాలు అన్నీ బ్యాలెన్స్ ఫుడ్ తీసుకోవాలండి. ఇవి తీసుకోవాలి. చేయకూడనిది ఏంటండి? ఆల్కహాల్ తీసుకోకూడదు. మన దగ్గర ప్రతి ఓడు ఆల్కహాల్ తాగుతాడు. సిగరెట్ వద్దంటే సిగరెట్ తాగుతారు. సిగరెట్ వల్ల ఏమవుతుంది? ఆల్కహాల్ వల్ల ఏమవుతుంది? చాలామంది అడుగుతారు. ఆల్కహాల్ వల్ల ఏమవుతుందండి? నరాలు బలహీనపడతాయి. B12 డెఫిషియన్సీ మొదలవుతుంది. డోపామిన్ అనే కెమికల్ బాగా పెరుగుతుంటుంది ఆల్కహాల్ వల్ల. సిగరెట్ వల్ల ఏమవుతుంది? అంగం వైపు వచ్చే రక్తనాళాలు, గుండె వైపు వెళ్ళే రక్తనాళాలు, గుండె నుంచి వచ్చే రక్తనాళాలు బ్లాకేజ్ అవ్వడం మొదలవుతాయి, కుచించుకుపోతుంటాయి. జర్దా తీసుకున్నా, మీరు గుట్కా వాడుకున్నా, గొనాడోటాక్సిన్స్ ఇవన్నీ. అలాగే బరువు పెరిగిపోయినా, కొలెస్ట్రాల్ పెరిగిపోయినా మీకు సమస్య వచ్చినట్టే. అలాగే నిద్ర లేకపోవటం వల్ల హార్మోన్స్ ఇంబ్యాలెన్స్ కావచ్చు. హార్మోన్స్ తగ్గిపోతే, టెస్టోస్టెరాన్ హార్మోన్ తగ్గిపోయిందనుకోండి, కామకోరికలు తగ్గుతాయి, స్తంభన తగ్గుతుంది. మీరు విన్నారు కదండి. మీలో అంగస్తంభన సమస్య మొదలైతే మీకు ఏదో మీ బాడీలో చేంజెస్ వస్తున్నాయి. డాక్టర్ని కలిసి మీకు ఎందుకు వచ్చిన సమస్య, ఈ సమస్య ఎలా పోతుంది, ప్రీమాచ్యూర్ ఎజాక్యులేషన్ ఉందా, ప్రీకమ్ ఉందా,
సెన్సిటివ్ పెనిస్ అనే సమస్య ఉందా? ప్రాస్టేట్ పెరిగిపోయిందా? వీర్యకణాలు తగ్గిపోయినాయా? ఏమైంది మీకు అసలు? మీలో మీ బాడీలో ఎందుకొచ్చింది సమస్య? ప్రతిదానికి అంగం లేపడానికి ఒకటే టాబ్లెట్ వాడుకుంటే అంగం లేస్తుంది. ఇవాళ ఇవాళ టాబ్లెట్ వాడుకున్నాం, భార్యతో కలుసుకున్నాం, రేపు వాడుకుంటాం, 4 సంవత్సరాల తర్వాత రెసిస్టెంట్ అయిపోద్ది. ఆ టాబ్లెట్ పనిచేయదు. అప్పుడేం చేస్తారు? అందుకోసం అసలు ఈ సమస్య ఎందుకొచ్చింది? డాక్టర్‌కి వస్తే ఆ సమస్యకు మందులిస్తే ఈ సమస్య పోతుంది కదమ్మా! యునాని సైన్స్ ఏం చెప్తుందంటే మూల కారణం ఏంటి? మూలం ఏంటి? అసలు అంగస్తంభన సమస్యకి ఎందువల్ల వచ్చింది? ఆ సమస్యకు ట్రీట్మెంట్ చేస్తే అంగస్తంభన సమస్య లేకుండా పోతుంది. యునానిలో శాశ్వత ట్రీట్మెంట్, ఏ సైడ్ ఎఫెక్ట్ లేకుండా అంగస్తంభనకు, ప్రీమాచ్యూర్ ఎజాక్యులేషన్‌కు, అలాగే సుఖవ్యాధులకు, ప్రాస్టేట్ గ్లాండ్‌కు ఇవన్నిటికి మా దగ్గర చక్కటి పరిష్కారం ఉంటుంది. శాశ్వత పరిష్కారం. మీరు విన్నారు కదండీ! మీలో ఎవరికి ఇట్లాంటి సమస్యలు ఉంటే నాకు సంప్రదించండి. ఈ సమస్యతో బయటపడొచ్చు. అప్పటి వరకు సెలవు.